హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇంతకుముందు వీడియోలో నేను హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఎస్జిటికి అలాగే టెట్ పేపర్ 1కి సంబంధించిన ఆ టాపిక్కి ఎలా అర్థం చేసుకుంటాం, దాని మీనింగ్ ఏంటి, దాంట్లో ఉండే బేసిక్ రిలేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేశాను. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ మ్యాథ్స్ స్థాయిలో అలాగే టెట్ పేపర్ 2 స్టాండర్డ్లో ఈ టాపిక్ మీద మనం అర్థం చేసుకోవాల్సిన కంటెంట్ ఏంటి, వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనకందరికీ తెలిసిందే ఈ టాపిక్ 10th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్లో చెప్పబడింది. మనం లోయర్ క్లాసెస్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి ఫాలో అయ్యే మెథడ్స్ కాకుండా మనం యూక్లిడ్ డివిజన్ అల్గరిథం అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ రెండు కాన్సెప్ట్స్ యూస్ చేస్తూ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కుంటాం. ఒక్కసారి వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ టాపిక్ మీద స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే టీజీటీ మ్యాథ్స్ అలాగే టెట్ పేపర్ 2 స్టాండర్డ్లో రాగలిగిన క్వశ్చన్స్ ఏంటి, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. డెఫినెట్గా ఇదంతా స్కూల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ వన్, అసలు ఈ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి అనేది ఇంతకుముందే డిస్కస్ చేశాను కాబట్టి వాటి గురించి ఏమి డిస్కస్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకుంటే, ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే తీసుకున్నాను, 42 and 108 అని. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంక పద్ధతి, దీన్ని యూజ్ చేస్తూ ఈ రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం ఎలా కనుక్కుంటామనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత పెద్ద ప్రొసీజర్స్ ఏముండో, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ బెటర్ టు నో, ఖచ్చితంగా తెలుసుకుని ఉండడం మంచిది. మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఖచ్చితంగా ఇది మీకు తెలిసి ఉండాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, మనకి ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అని తెలుసు. సంయుక్త సంఖ్యలు అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండే నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ లేదంటే సంయుక్త సంఖ్యలు అంటాం. ఆ సంయుక్త సంఖ్యలు ఏది తీసుకున్నా సరే ప్రతి కాంపోజిట్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు అన్నదే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్గా కన్సిడర్ చేస్తాము. ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు 42 ఇలా పక్కకి తీసుకొని దీన్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ తీసుకుంటున్నారు. 42 ఈక్వల్ టు 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. పైన 1 ఎందుకు పెట్టామంటే ఒకసారి వచ్చింది కాబట్టి. అలాగే 108ని కూడా తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే సో ఏమొస్తుంది, 54 మళ్ళీ 27 మళ్ళీ 3తో 9 మళ్ళీ 3తో 3 మళ్ళీ 3తో 1. సో వాట్ డస్ ఇట్ మీన్, మీరు 108 తీసుకుంటే 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 3 వస్తుంది. సో ఇలా ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకున్న తర్వాత యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా కనుక్కుంటామంటే, హెచ్సిఎఫ్ ఇక్కడ ఏదైతే సిఎఫ్ స్టాండ్స్ ఫర్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సిఎఫ్ అని ఇలా పెట్టుకుంటాం. ఇక్కడ హెచ్ అంటే హైయెస్ట్ అని, దాని ఆపోజిట్ లీస్ట్ పవర్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు నేను చెప్తున్న ప్రొసీజర్ అంతా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే తప్ప దీని మీద క్వశ్చన్స్ వస్తాయని కాదు. సో ఇప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ అంటే కింద ఉండే నెంబర్స్ ఏం కామన్ ఉన్నాయి, 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది. లీస్ట్ పవర్ 2కి లీస్ట్ పవర్ 2కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే 1. 3కి లీస్ట్ పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 6 అవుతుంది. అదే మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే ఇక్కడ ఏం రాస్తాం, ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్. ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మీకు కనపడుతున్న వాటిల్లో ఆల్ ఫ్యాక్టర్స్, ఏమేమి ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి, 2 కనపడుతుంది, 3 కనపడుతుంది, 7 కనపడుతుంది. సో అదే ఇక్కడ రాస్తున్నా, 2 3 7 రాశారు. హైయెస్ట్ పవర్ 2కి హైయెస్ట్ పవర్ ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2. 3కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3. 7కి ఇక్కడ 1 మాత్రమే ఉంది. సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈక్వల్ టు 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 7 పవర్ 1. 4 ఇంటూ 27 ఇంటూ 7 756. మనం ఇంతకుముందు చేసేటప్పుడు కూడా ఇలాగే వచ్చింది.
ఇది యూజువల్గా మనము పిల్లలకి చెప్పే మెథడ్ 10th క్లాస్లో యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ ఫాలో అవ్వమని ఎవరు చెప్పరు, ఎందుకంటే చాలా లెంతీ పడుతుంది మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నా సరే. అండ్ ఏ ప్రాబ్లంలో కూడా మీకు 2 కనుక్కోండి అని అడగరు. యాక్చువల్గా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి 4 మార్క్స్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తాం కాబట్టి. బట్ ఈ ప్రొసీజర్ తెలిస్తే దీంట్లో చేసే చాలా విషయాలు మనకి ఫర్దర్ చాలా చోట్ల ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 10th క్లాస్లో మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం, అండ్ ఇంతకుముందే నేను డిస్కస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏంటి అంటే, ఒకసారి చూడండి, ఇది ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇది మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. జాగ్రత్తగా వినండి, ఇది 2 numbers ఉన్నప్పుడు మాత్రమే వాడతాం తప్ప ప్రొడక్ట్ ఆఫ్ 3 numbers తీసుకుని చేయడానికి కుదరదు. కేవలం 2 numbers ఉన్నప్పుడు మాత్రమే ఆ 2 సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, కాసాగు గాసాగుల లబ్ధానికి సమానం అవుతుంది. చాలా సింపుల్. అలాగే ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసింది కూడా హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. అండ్ మీరు అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఇది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యూజువల్గా కోప్రైమ్స్ అని విని ఉంటారు. కోప్రైమ్స్ పరస్పర ప్రధానాంకాలు తెలుగులో అయితే. ఏంటి కోప్రైమ్స్ అంటే, ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేని నెంబర్స్ని కోప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7, 12 ఇలా ఉందనుకోండి. 7 and 12కి కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 7కి ఏమో 1 and 7, ఎందుకంటే 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి. దీనికి వచ్చేసి 1, 2, 3, 4, 6, 12 వస్తాయి. 1 కాకుండా వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే వాటిని మనం కోప్రైమ్స్ పరస్పర ప్రధానాంకాలు అంటాం. వీటికి వీటికి హెచ్సిఎఫ్ చేయాల్సి వస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 12 చేస్తే డెఫినెట్గా మనకి 1 వస్తుంది. మీరు మామూలుగా మెథడ్ అన్న ఫాలో అవ్వండి, ఇందాక నేను చెప్పిన ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అన్న ఫాలో అవ్వండి, 1 వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్స్ 1 అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 numbers 1 అయితే అవి కోప్రైమ్స్ అవుతాయి. పరస్పర ప్రధానాంకాల యొక్క గాసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. ఏ 2 సంఖ్యల యొక్క గాసాబా 1 అయినా వాటిని డాష్ అని పిలుస్తారు. కింద రకరకాల పేర్లు ఉంటాయి, పరస్పర ప్రధానాంకాలను పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, చాలా చాలా పవర్ఫుల్. అలాగే జస్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే దీని మీద క్వశ్చన్స్ ఏం అడుగుతారని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive ఇంటీజర్స్, తెలుగులో అయితే పక్క పక్కన వచ్చే పూర్ణ సంఖ్యల యొక్క గాసాబా ఎంత? హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive ఈవెన్, ఇది రబ్ చేసేస్తాను. సో ఒకసారి ఈ రెండింటిని చూడండి. పక్క పక్కన వచ్చే 2 సంఖ్యల యొక్క 2 పూర్ణ సంఖ్యల యొక్క గాసాబా ఎంత? అలాగే కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, పక్క పక్కన వచ్చే సరి సంఖ్యల యొక్క గాసాబా ఎంత అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పక్క పక్కన వచ్చేవి 6, 7 అని తీసుకోండి, 25, 26 అని తీసుకోండి, 105, 106 అని తీసుకోండి, ఏమన్నా తీసుకోండి. ఖచ్చితంగా హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఎందుకంటే వాటికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు పక్క పక్కన వస్తున్నప్పుడు. అండ్ అవి 2 ఖచ్చితంగా హెచ్సిఎఫ్ 1 అయ్యాయంటే పరస్పర ప్రధానాంకాలు అవుతాయి, కోప్రైమ్స్ అవుతాయి. అలాగే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, సపోజ్ 4 and 6 తీసుకోండి. 4 and 6 తీసుకుంటే ఖచ్చితంగా 2 అవుతుంది. సో ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే హెచ్సిఎఫ్ 2 అవుతుంది. ఒకవేళ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే, బేసి సంఖ్యలు తీసుకుంటే 1 అవుతుంది. ఎంత చిన్న పాయింట్స్ చూడండి. ఈ మూడు రకాల క్వశ్చన్స్. జనరల్గా హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద క్వశ్చన్స్ అంటే ఏముందిలో 2 నెంబర్స్ ఇస్తారు, మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి అని అంటారు కదా. కానీ విచ్ ఈజ్ రాంగ్. స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ మ్యాథ్స్ స్థాయిలో తెలిసిన ఇన్ఫర్మేషన్ మీద ఎవరన్నా చేయగలరు, బట్ ఇలాంటి అబ్జర్వేషన్స్ మీద మనం సాల్వ్ చేయగలగడమే మన సక్సెస్కి ఫస్ట్ రీజన్ అవుతుంది. సో ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 consecutive ఇంటీజర్స్
1 అవుతుంది. అలాంటి వాటిని కోప్రైమ్స్ అని కూడా పిలుస్తారు, కాన్జుగేటివ్ ఇంటీజర్స్ని. అలాగే కాన్జుగేటివ్ ఈవెన్ నెంబర్స్, పక్క పక్కన వచ్చే సరి సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ లేదా గాసాబా 2 అవుతుంది. అదే బేస్ సంఖ్యలు తీసుకుంటే 1 అవుతుంది. పరస్పర ప్రధానాంకాలు ఉంటే మీకు అర్థమై ఉంటుంది, కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది కాబట్టే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఇలా చాలా చిన్న చిన్న విషయాల మీద క్వశ్చన్స్ డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దీని మీద రెగ్యులర్గా ఒక 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోండి అని అడుగుతారని మాత్రం దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. దీని మీద చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం ఉన్నాయి. జస్ట్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్థాయిలోనే టీజీటీ మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ టెట్ పేపర్ 2 స్థాయి కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. పేపర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇవి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. విల్ ఫాలో దట్ వన్. ఇది రబ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇలా అడుగుతారని కాదు, దీని వెనక ఉండే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు. అంటే ఈ క్వశ్చన్కి కెన్ 2 నెంబర్స్ హ్యావ్ అంటే 2 ఆన్సర్స్ ఉంటాయి, ఒకటి ఎస్ లేదా నో. ఎలా అడుగుతారు డిఎస్సిలో? సో మీరు ఈ క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ వెనక ఉండే కాన్సెప్ట్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. 2 నెంబర్స్కి 16 హెచ్సిఎఫ్ 380 ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. 16 and 380లను గాసాబా కాసాగులుగా గల 2 నెంబర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది, మీకు తెలిసి ఉండాల్సిన కంటెంట్ లేదా కాన్సెప్ట్ ఏంటి అంటే, హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి ఖచ్చితంగా ఫ్యాక్టర్ కావాలి, విభాజకం కావాలి. అంటే ఎల్సిఎంని హెచ్సిఎఫ్ ఖచ్చితంగా డివైడ్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఇదే స్పెసిఫిక్గా డిస్కస్ చేశాను. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ డివైడ్ చేసి తీరాలి, వేరే ఆప్షన్లే లేదు. సో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న 16 and 380 తీసుకుంటే 380ని 16 డివైడ్ చేస్తుందా? 16 2 జార్ 32 60 వచ్చింది. 16 పోతుందా? 16 3 జార్ 48 అవుతుంది. రిమైండర్ 12 వచ్చింది. సో డివైడ్ చేయలేదు కాబట్టి సింపుల్గా నో అని చెప్పేస్తాం. అయితే ఎస్ ఆర్ నో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఇవ్వరు. వాళ్ళు మనకి ఇచ్చే ఆప్షన్స్ ఒక 4 డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి ఆ 4గిట్లో ఏది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కాదు అని అడుగుతారు. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేస్తాం. సేమ్ క్వశ్చన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను. వెరీ సింపుల్ అబ్జర్వేషన్తో ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్ ఇది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అందరికీ ఈజీగానే అర్థమైపోతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. 2 సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు గాసాబా మరియు కాసాగుల లబ్ధము అనే చిన్న ప్రాపర్టీ మీద బిల్డ్ చేసిన క్వశ్చన్ ఇది. సో నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో ఇలా రాస్తున్నాను. షార్ట్ ఫామ్ అంటున్నాను, షార్ట్ కట్ కాదు. ఇలా రాసుకుంటాం. హెచ్ అంటే హెచ్సిఎఫ్, ఎల్ అంటే ఎల్సిఎం, ఏ అండ్ బి అంటే 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, 2 సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ వాళ్ళే ఇచ్చారు 145 అని, ఎల్సిఎం కూడా వాళ్ళు ఇచ్చారు 2175 అని. ఇక్కడ ఒక నెంబర్ వాళ్ళు ఇచ్చారు 725. సెకండ్ నెంబర్ మనం కనుక్కోవాలి. సో సింపుల్గా ఇలా రాసుకొని ఏమవుతుంది, బి ఈక్వల్ టు 145 ఇంటూ 2175 హోల్ డివైడెడ్ బై 725. 145 1 జార్ 145 5 జార్ పోతుంది. 5 1 జార్ 4 3 5. సో బి ఈక్వల్ టు 435 అవుతుంది. అంటే మనకి కావాల్సిన సెకండ్ నెంబర్ 435. చాలా సింపుల్, చాలామందికి కంఫర్టబుల్గా గుర్తుండే రిలేషన్ ఇది. 2 నెంబర్స్ దగ్గర మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది పేపర్ 1 స్థాయిలో కూడా చాలాసార్లు అడగడానికి ఛాన్స్ ఉంది, అడిగారు కూడా మోడల్ పేపర్స్లో. నా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. తొందరగా ఎవరికి టక్కని ఐడియా రాదు, క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 17 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 520 and 468. 520 and 468లచే భాగించబడే అతి చిన్న సంఖ్య, అది కూడా 17 కలిపిన తర్వాత భాగించబడాలి. 17 కలుపగా 520 468లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అని అడుగు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న షార్ట్ కట్ లేదా చిన్న షార్ట్ ఫామ్ ఏంటంటే, కనిష్ట అన్న వచ్చినప్పుడు ఇక్కడ చూడండి,
స్మాలెస్ట్ నంబర్ అని వచ్చినప్పుడు సో మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ భాగించబడే డివిజబుల్ అని వచ్చింది. హెచ్సిఎఫ్ ఇప్పుడు డివైడ్ చేస్తుంది, భాగించబడదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 520, 468 ఏవైతే ఉన్నాయో ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కుంటాం. సో 520, 468 ఇలా పక్కకి తీసుకొని ఎల్సిఎం కాసాగు కనుక్కుంటాం. రెగ్యులర్ మెథడే ఫాలో అవుతాం. సో దేంతో పోతుంది, ఇవి రెండు ఎస్ 4తో పోతుంది. 4తో పోతే ఎస్ ఇలా తీసుకుంటున్నాను. 4 1 జర్ 130, అలాగే 117, అలాగే మళ్ళీ ఇవి రెండు దేంతో పోతాయి, 13తో పోతాయి. 13 10 జర్ 13 9 జర్. సో 9 10 అనేవి పక్క పక్కన వచ్చే నెంబర్స్ కాబట్టి ఇంకా కామన్గా డివైడ్ అవ్వవు. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, 4 × 13 × 10 × 9 అని రాసుకోవచ్చు. 13 10 జర్ 130 × 36. సో చేస్తే ఏమొస్తుంది, 780 అండ్ 390. వాట్ ఈస్ దిస్, 4680 అని వచ్చింది. 4680 అనేది ఏంటి, ఈ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 4680 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 520 అండ్ 468. ఇది 520, 468 భాగించబడే కనిష్ట సంఖ్య. బట్ మనకి కావాల్సింది ఏంటి, 17 కలిపిన తర్వాత భాగించబడాలి. బట్ ఇదే డైరెక్ట్గా భాగించబడుతుంది, నో ప్రాబ్లం. దీంట్లోంచి 17 తీసేయండి. తీసేస్తే 4663 అని వస్తుంది. సో ఇక్కడ మనకు ఏదైతే 4663 నంబర్ వస్తుందో ఈ నంబర్కి 17 కలిపితే 4680 అవుతుంది. ఆ 4680 అనేది ఈ రెండిటితో భాగించబడుతుంది. కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ 4663 లేదా 4663 అవుతుంది. సో చాలామంది ఇది చూడగానే అర్థం చేసుకుంటారు, ఎల్సిఎం కనుక్కోవాలి, ఎల్సిఎం ఫైనల్ ఆన్సర్ అనుకుంటారు. మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ అది ఉంటుంది. ఎల్సిఎంలోంచి 17 తీసేయాలి. 17 కలుపగా అన్నారు. ఇప్పుడు దీనికి 17 కలిపితే ఇది వస్తుంది. ఇది 520 అండ్ 468తో డివైడ్ అవుతుంది. ఈ చిన్న చిన్న లాజిక్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ టీజీటీ మ్యాథ్స్ కానీ. డెఫినెట్గా ఇదైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ టీజీటీ మ్యాథ్స్ స్టాండర్డ్లో ఉండే క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్గా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడం తెలిస్తే అంత మాత్రాన ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయలేము. ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ ఉండాలి. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, అనదర్ మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ హియర్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 24, 15, 36. 24, 15, 36లచే భాగించబడే 6 అంకెలు గల గరిష్ట సంఖ్య అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. కరెక్ట్ మీనింగ్ మీకు అర్థం కావాలి. ఈ మూడిటితో భాగించబడాలి, అలాగే ఆ సంఖ్యలో 6 అంకెలు ఉండాలి, అది 6 అంకెలు కలిగిన అతిపెద్ద సంఖ్య అయి ఉండాలి. అంటే ఈ మూడు సాటిస్ఫై కావాలి. 6 digits అయి ఉండాలి, బిగ్గెస్ట్ నెంబర్ అయి ఉండాలి, ఈ మూడిటితో డివైడ్ కాబడాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే భాగించబడే డివిజబుల్ అనే వర్డ్ వచ్చింది అంటే మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలని అర్థం. సో ఫస్ట్ మనం దీనికి 24, 15 అండ్ 36 దీనికి ఎల్సిఎం కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఏమవుతుంది, దేంతో పోతుంది, 3తో పోతుంది. 3తో 3 8 జార్, 3 5 జార్, 3 12 జార్, మళ్ళీ 4తో 4 2 జార్, 5 ఏం పోదు, మళ్ళీ 4 3 జార్. సో ఇప్పుడు 2 3 5 అనేది ఒకదానికొకటి కోప్రామే అవుతుంది కాబట్టి అలా వదిలేసి మల్టిప్లై చేస్తే 3 4 జార్ 12, 12 2 జార్ 24, 24 5 జార్ 120, 120 ఇంటూ 3 360. 360 అనేది ఏంటి, 24, 15, 36లచే భాగించబడే కనిష్ట సంఖ్య అవుతుంది. అంటే దీన్ని మనం ఎల్సిఎంగా కన్సిడర్ చేస్తాం. అయితే మనకి కావాల్సింది ఏంటి, 6 అంకెలు గల, సారీ ఇక్కడ 6 అంకెల గరిష్ట సంఖ్య అన్నాం. మరేమో ఇక్కడ 360 వచ్చేసి ఎల్సిఎం అయింది. నాకు కావాల్సిందేమో 6 digits ఉండే బిగ్గెస్ట్ నెంబర్ ఈ మూడిటితో డివైడ్ కాబడాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బిగ్గెస్ట్ 6 digit నెంబర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు దీన్ని 360తో డివైడ్ చేస్తున్నా. క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది ఎందుకు జరుగుతుంది. 360 ఏంటి,
24, 15, 36ల యొక్క ఎల్సిఎం. ఈ ఎల్సిఎంకి ఏ మల్టిపుల్ తీసుకున్నా ఖచ్చితంగా అవి ఆ పర్టికులర్ నెంబర్ ఈ మూడితో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 360తో దీన్ని డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది 360తో పోతుంది. అది 360తో పోయింది అంటే ఖచ్చితంగా 24తో, 15తో, 36తో డివైడ్ అవుతుంది. సో సింపుల్గా 360 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ 720 అవుతుంది. ఏమొస్తుంది? 9, 7, 2 అవుతుంది. ఇక్కడ 9 కిందికి దించుకుంటాం. ఎన్నిసార్లు పోతుంది ఇది? We go with 7 టైమ్స్ తీసుకుంటున్నాను. 7 0, 7 6 42, 7 3 21, 2 5 2 0, 9 7 2, మళ్ళీ 279 వచ్చింది. 9 మళ్ళీ 7 టైమ్స్, మళ్ళీ 2 5 2 0. సో మళ్ళీ ఏమొస్తుంది? 9 7 2, మళ్ళీ దించుకుంటున్నాను. 279 చివరిలో మనకి రిమైండర్ వచ్చింది. ఈ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయండి. దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ క్లియర్గా పెద్దగా రాస్తున్నాను. 9 9 9 9 9 9, దీంట్లో నుంచి మైనస్ 279 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 0 2 7 9 9 9. వాట్ ఈస్ దిస్ నెంబర్? 6 డిజిట్స్ ఉండే నెంబర్. ఇది 360తో డివైడ్ అవుతుంది. 360తో డివైడ్ అయ్యింది అంటే 360 అనేది ఎల్సిఎం కాబట్టి ఖచ్చితంగా 24తో, 15తో, 36తో డివైడ్ అవుతుంది. సో 24 and 15 and 36లచే భాగించబడే 6 అంకెలుండే అతి పెద్ద సంఖ్య ఇది. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఈ ఎంటైర్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం కనుక్కోవడం మాత్రమే తెలిసినంత మాత్రాన ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరు. డెఫినెట్గా వాటి వెనక ఉండే ప్రాపర్ లాజిక్, ఒక బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ తీసుకొని దాన్ని ఎల్సిఎంతో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా ఈ లాజికల్ థింకింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. కేవలం హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి అని తెలిసినంత మాత్రం దీన్ని సాల్వ్ చేయలేం. ఇది మీరు గమనించాలి. హోప్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. వేరే ఆప్షన్ లేదు అండ్ దీనికి షార్ట్ కట్స్ కూడా లేవు. అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఇది 35, 56, 91లచే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 7 ఇచ్చే అతి చిన్న సంఖ్య ఏది? ఎక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం వర్డే వాడలేదు. జస్ట్ వాళ్ళు క్వశ్చన్ అడగడం కూడా అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే మీకు చాలా గజిబిజిగా ఉంటుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 35 and 56 and 91 లీవ్స్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్? ప్రతిసారి 7 శేషంగా వస్తుంది. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేస్తున్నాము అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డివైడ్ చేస్తున్నాము అంటే ఆ నెంబర్ ఏమవుతుంది? ఖచ్చితంగా మల్టిపుల్ అవుతుంది. మల్టిపుల్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఎల్సిఎంలో వస్తుంది. సో 35 and 56 and 91 ఏదైతే ఉందో దీనికి ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎమ్మా హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం కనుక్కుంటే 7తో 7 5 జార్, 7 8 జార్, 7 13 జారిపోయింది. సో ఇప్పుడు ఈ 3 వేరే దాంతో డివైడ్ కావు కాబట్టి ఇవి జస్ట్ మల్టిప్లై చేస్తున్నారు. 35 into 8 13 జార్ 104 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే 520 312 అవుతుంది. సో 3640 అనేది ఏమవుతుంది? 3640 ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 35 and 56 and 91. ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది. బట్ మనకి కావాల్సింది ఏంటి? ఈ పర్టికులర్ నెంబర్ని డివైడ్ చేసేటప్పుడు 7 రిమైండర్ రావాలి. 7 రిమైండర్ రావాలంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు? +7 ఇలా చేసామంటే ఇక్కడ ఏదైతే 3647 అనే నెంబర్ వస్తుందో ఈ 3647 అనే నెంబర్ని మీరు 35తో డివైడ్ చేసేటప్పుడు మనం కలిపిన 7 రిమైండర్గా వస్తుంది. 56తో డివైడ్ చేసేటప్పుడు కూడా 7 రిమైండర్ వస్తుంది. 91తో డివైడ్ చేసేటప్పుడు కూడా 7 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే ఆ 7 మనం కలిపాం. ఎందుకు కలిపామంటే వాళ్ళు 7 రావాలి అన్నారు కాబట్టి అది ఎక్స్ట్రా దానికి ఇచ్చాం.
ఈ ఆన్సర్ ఏదైతే ఉందో 3647 అనేది అది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చాలామంది ఇంత చేసి ఫస్ట్ ఆప్షనే 3640 ఉంటుంది పెట్టేస్తారు. 7 ఖచ్చితంగా వస్తుందా లేదా అని చెక్ చేయాలి, ఇక్కడ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కేవలం హెచ్సిఎఫ్ ఎల్సిఎం గురించి మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసి ఉన్నంత మాత్రాన ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా లాజికల్గా ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలోనే ఉంటాయి. హోప్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ డిస్కస్ చేసి ఈ వీడియో క్లోజ్ చేస్తాం. దీంతో హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది అయిపోయింది. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని నేను తర్వాత యాజ్ అ సిరీస్గా చేస్తాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఈ ప్రాబ్లం కనుక మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెంట్గా మీరు ఓన్గా చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్నారు అని అర్థం. అండ్ ప్రతి కాన్సెప్ట్ వెనక ఉండే డీపర్ కాన్సెప్ట్స్ అండ్ పాయింట్స్ మీకు క్లియర్గా నోటిఫై చేస్తున్నారని కూడా అర్థం. సో చూడండి, 2 సంఖ్యల మొత్తము 130, వాటి గాసాబా 13 అయితే అలాంటి జతలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ దేర్ హూజ్ సమ్ ఈజ్ 130 అండ్ హెచ్సిఎఫ్ ఇస్ 13. అసలు మనం ఇలాంటి కాంబినేషన్తో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇవ్వడం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం అని మనకు తెలుసు. అలాంటి క్వశ్చన్లో కూడా మనకి 3 వేరు నెంబర్స్ కనపడతాయి. ఇక్కడ జస్ట్ 2 మాత్రమే ఇచ్చారు. వాళ్ళు అడుగుతుంది కూడా మళ్ళీ సపరేట్గా హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ అని అడిగారు. చాలా సింపుల్ లాజిక్ మీద మనం ఎవ్వరము పట్టించుకోని విషయం మీద ఫ్రేమ్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఇది పీక్ మోస్ట్ క్వశ్చన్ అన్నమాట హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోగలిగిన, ఈ క్వశ్చన్ ఓన్గా సాల్వ్ చేయగలిగిన ఇంకా మీరు దీంట్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్నట్ట ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏంటంటే 2 నెంబర్స్ ఉన్నాయి, ఏంటో తెలీదు. ఒకదాన్ని నేను ఏ అనుకుంటాను, ఇంకొక దాన్ని బి అనుకుంటాను. ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 130 అని చెప్తున్నారు. ఫైన్, హెచ్సిఎఫ్ 13 అన్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని. అంటే ఈ 2 నెంబర్స్లో ఏదైతే కామన్గా ఉందో అదంతా పక్కకి తీస్తే 13 అయిందని అర్థం. ఇప్పుడు మనం ఏమి రాసుకోవచ్చు? ఏని 13x అని రాసుకోవచ్చు. అంటే హెచ్సిఎఫ్ అనేది 13 అయింది కాబట్టి 13 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్. సో 13 ఇంటూ సంథింగ్ అవుతుంది. అంటే ఏ అనేది 13 ఇంటూ సంథింగ్ అవుతుంది. అలాగే బి అనేది 13 ఇంటూ వై అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బిని 13x 13y అని రాసుకుంటే 13 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి హెచ్సిఎఫ్కి మ్యాచ్ అయింది. 5. ఇక్కడ మనం ఎవ్వరము చెప్పబడని ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ 13 పక్కకి పెడితే ఈ ఎక్స్ అండ్ వై ఏవైతే పక్కకి వచ్చాయో వీటిల్లో ఇంకా ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేదనే కదా అర్థం. కామన్ పక్కకి తీయగా మిగిలినవి ఖచ్చితంగా ఇవి 2 కో-ప్రైమ్స్, పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. వెరీ సింపుల్, వెరీ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఇది. ఇవి 2 పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. రెండిట్లో ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కామన్ ఫ్యాక్టర్ పక్కకి తీసేసాం. అదే మనకి 13 అయిందని. సో ఇది ఖచ్చితంగా మనం నోటిఫై చేసి తీరాల్సిన విషయం ఇది. ఇది తెలియకపోతే, ఇది ఐడియా రాకపోతే ఈ ప్రాబ్లం విల్ బి కెప్ట్ యాజ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లం. మీరు చేయలేరు ఇంకా ఈ పాయింట్ స్ట్రైక్ కాకపోతే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఏ 13x అని మనం అజ్యూమ్ చేసుకున్నాం, బి 13y అని అజ్యూమ్ చేసుకున్నాం, ఎందుకంటే 13 అనేది హెచ్సిఎఫ్ అయింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 130 అన్నారు. ఏ అంతా 13x, బి అంతా 13y ఈక్వల్ టు 130. 13 కామన్ తీద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 130. ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? 10 అవుతుంది. 13 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 130 అయితే ఎక్స్ ప్లస్ వై 10 అయింది. ఇప్పుడు ఎక్స్ అండ్ వై ఏంటి ఇక్కడ రాశాను నేను? ఎక్స్ అండ్ వై అనేది పరస్పర ప్రధానాంకాలు. అంటే ఎక్స్ అండ్ వై పరస్పర ప్రధానాంకాలు అవుతూ వాటి యొక్క సమ్ 10 అయ్యే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా చూడండి. 1 + 9 తీసుకోవచ్చు అనుకుంటా. 1 and 9 పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. యాడ్ చేస్తే 10 అయింది, సంతోషం. 2 and 8 తీసుకోవచ్చా? 2 and 8 అనేది యాడ్ చేస్తే 10 అవుతుంది. కానీ ఇవి 2 కో-ప్రైమ్స్ కాదు, పరస్పర ప్రధానాంకాలు కాదు, కాబట్టి తీసుకోవడం కుదరదు. 3 and 7 తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ఎందుకంటే 3 and 7 ఆర్ కో-ప్రైమ్స్, పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. ఈ 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. మరి 4 and 6 తీసుకోలేం.
5 and 5 తీసుకోలేం, తర్వాత మళ్ళీ 6 and 4 అది రిపీట్ అవుతుంది. కాబట్టి 1 + 9 and 3 + 7 మాత్రమే మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎన్ని పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి, 2 వచ్చాయి. కాబట్టి కేవలం 2 పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే ఉన్నట్లు ఆన్సర్. ఒకవేళ ఆ నెంబర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే క్వశ్చన్తో సంబంధం లేకుండా x ప్లేస్లో 1, y ప్లేస్లో 9 ఇక్కడ పెట్టండి. 13, 13 9s are 117. ఇదొకటి. ఎక్స్ ప్లస్లో 3 పెట్టండి. 39, 7 13s are 91. సో ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 130 అవుతుంది, హెచ్సిఎఫ్ వచ్చేసి 13 అవుతుంది. సో వెరీ సింపుల్ వన్ అండ్ వెరీ పవర్ఫుల్ వన్ కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది డిఎస్సిలో. మనం జస్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఎలా కనుక్కోవాలి, డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి, ఇంతవరకు ఆగిపోతాం. బట్ దాని బియాండ్ చాలా కంటెంట్ ఉంది. బీయింగ్ టీచర్స్ అండ్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి, ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఉండే సమ్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఫర్దర్ ఇంకొక వీడియోలో, అంటే ఇమ్మీడియట్గా కాదు, ఫర్దర్ ఇంకొక వీడియోలో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా సమ్ అదర్ ప్రాక్టీస్ పేపర్స్లోంచి ది బెస్ట్ ప్రాబ్లమ్స్ పికప్ చేసి నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన ఈ కాసాగు, గాసాబా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.